మీకు ఈ విషయం తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నంబర్ ని రిలీజ్ చేసింది. ఆ నెంబర్ చూస్తే 20s లో ఉన్న ఇండియన్ యూత్ అంతా కూడా చిన్న సైజ్ టెన్షన్ గురవుతారు. ఇండియన్ హౌస్ హోల్డ్ డెబిట్ వచ్చి 41.3% ఆఫ్ జీడిపి అంట. అంటే మీరు సంపాదించే ప్రతి ఒక్క రూపాయిలో 43 పైసలు అప్పుల్లోనే ఉన్నారు. అండ్ దట్స్ హైయెస్ట్ ఇన్ ద పాస్ట్ 5 years. ఈ విషయాన్ని అయితే ఎవ్వరు మాట్లాడుకోవట్లేదు. అండ్ ఈ నెంబర్ వచ్చేసి రిటైర్డ్ పీపుల్ ది కాదు. దిస్ నెంబర్ బిలాంగ్స్ టు అస్. ఇండియాలో ఉన్న యూత్ ది. ఇట్స్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్. పర్సనల్ లోన్స్, ఈఎంఐలు ఇస్తున్నాడని ఫోన్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంకా వాటికి యాన్యువల్ గా 36% ఇంట్రెస్ట్లు, ఇవన్నీ మనకు అర్థం కావు. బై నో పే లెటర్ చూస్తాం, ఇమీడియట్ గా ఈఎంఐ ఫ్రీ అన్నట్టు పొలోమని కొనేస్తాం. డెబ్ ట్రాప్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ టు అదర్ పీపుల్. ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ టు ద పీపుల్ యూ నో. మేబీ మీకే జరగచ్చు కూడా. ఈ రోజు అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అండ్ హౌ టు స్టే అవే ఫ్రమ్ ఇట్ అనేది. ఇప్పుడైతే హౌ ద ట్రాప్ ఇస్ సెట్ అనేది మాట్లాడుకుందాం. అండ్ గైస్, బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. మనం ప్రెసెంట్ అయితే అరౌండ్ 950 960 ఉన్నాం. ఈ సపోర్ట్ తో ఒక 970 చేస్తారని అయితే హోపింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్ మీ షో యూ హౌ ద ట్రాప్ ఇస్ బిల్డ్. ఫస్ట్ థింగ్, వాళ్ళది మనకి ఫ్రీ అనే ఫీలింగ్ తెప్పిస్తారు. నో కాస్ట్ ఈఎంఐ అంటారు. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు కదా, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, మింత్రాలో, ఎలక్ట్రానిక్ షాప్స్ లో, ఈ మధ్యన జోలీలో కూడా వచ్చేసింది. మనకు అనిపిస్తుంది 50,000 ల్యాప్టాప్ నెలకి 4,000 కదా కట్టాలని. దట్ సౌండ్స్ అమేజింగ్, రైట్? కానీ దిస్ ఇస్ వాట్ నో కాస్ట్ యాక్చువల్లీ మీన్స్. బేసిక్ గా కంపెనీలన్నీ కూడా డిస్కౌంట్లు తీసేసి నో కాస్ట్ ఈఎంఐ అనే ప్రాసెస్ ని తీసుకొచ్చాయి. డిస్కౌంట్ ఇంతకు ముందు బేరాలు ఆడుకుని 5-15% తెచ్చేవాళ్ళం. ఇప్పుడంతా ఫిక్స్డ్ రేట్స్. బ్యాంక్స్ ప్రాసెసింగ్ చేస్తారు, జిఎస్టీ వేస్తారు. జీరో ఇంట్రెస్ట్ అయితే కాదు, యూ పేడ్ ఇంట్రెస్ట్, కాకపోతే అది హైడ్ అయి ఉంది. ఇంకా జిఎస్టీ కూడా కట్టాం కదా. మీరు చూడండి, ఎక్కడైనా ప్రాసెసింగ్ ఫీ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ ఉందా? 200 నుంచి 500 వరకు అయితే ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అండ్ నో కాస్ట్ అనేది అబద్ధం. ఇట్ ఆల్వేస్ కాస్ట్ యూ సంథింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, దే లో యువర్ రెసిస్టెన్స్ విత్ స్మాల్ నెంబర్స్. జస్ట్ నెలకి 1000 రూపాయలే కదా అనిపిస్తుంది. మన బ్రెయిన్ 1000 అనుకుంటది, కానీ యాన్యువల్లీ వీ షుడ్ పే 12,000 కదా. అండ్ ఓవర్ 3 years అది 30-40 వేలు అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. పెద్ద నెంబర్ ని చిన్న చిన్న ముక్కలు చేసి మనం దాన్ని ఎఫోర్డ్ చేయగలమనే ఫీలింగ్ తెప్పిస్తారు. యాక్చువల్ గా మనం దాన్ని ఎఫోర్డ్ చేయలేం. కానీ గైస్, నో కాస్ట్ ఈఎంఐ అనేది జస్ట్ ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే. లెట్ మీ షో యూ వాట్ క్రెడిట్ కార్డ్ డెబ్ట్ యాక్చువల్లీ డస్ టు యూ. బికాస్ ఇదైతే నాకు జెన్యున్ గా చాలా షాక్ చేసింది. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ రియాలిటీ కోసం మాట్లాడుకుందాం. క్రెడిట్ కార్డ్స్ చాలా బ్యాంక్స్ ప్రెషర్స్ అని కూడా చూడకుండా అగ్రెసివ్ గా క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తాయి. 50,000 1,00,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇచ్చేస్తారు. అండ్ ఆ పిచ్ అయితే చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది. బిల్ యువర్ క్రెడిట్ స్కోర్, గెట్ యువర్ క్యాష్ బ్యాక్, గెట్ ద రివార్డ్స్, పే నెక్స్ట్ మంత్, ఇలా చాలా ఉంటాయి. బట్ హియర్ ఇస్ వాట్ దే డోంట్ క్లియర్లీ సే ఎనీథింగ్. మీరు కనుక డ్యూ డేట్ కల్లా ఫుల్ అమౌంట్ కట్టకపోతే, నాట్ ద మినిమం, ఫుల్ అమౌంట్ కట్టకపోతే యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్లు మీ ముఖం మీద కొట్టేస్తారు. మనకి మినిమం డ్యూ చూపిస్తుంది తప్ప యాక్చువల్ అమౌంట్ కట్టకపోతే ఎంత ఇంట్రెస్ట్ పడుతుందని ఏ క్రెడిట్ కార్డ్ అని చెప్పుద్దా? ఇట్ యాక్చువల్లీ కాస్ట్ 36 to 42% పర్ ఇయర్. అంటే మంత్ కి 3% to 3.5%. మన ఇంటి దగ్గర వడ్డీకి తీసుకుంటేనే ₹1.5-2 ఉంటుంది. క్రెడిట్ కార్డ్ తో ₹3 కట్టాల్సిందే. యాక్చువల్ నంబర్స్ కి వస్తే అదేంటో మాట్లాడుకుందాం. మనం 20,000 క్రెడిట్ కార్డ్ బిల్ చేసాం. అండ్ మనం దానికి మినిమం మాత్రమే కట్టాం. అంటే ₹1,000 ఎంత చెప్తాడో కట్టేసాం. రెండో నెల 19,000 బ్యాలెన్స్ ఉంది. దానికి 3% ఇంట్రెస్ట్ వేసుకుంటే ₹19,570 అవుతుంది. మళ్ళీ ఇంకొక నెల ఉంచేమనుకుందాం, మళ్ళీ దానికి 3% పడుద్ది. అప్పుడు ₹20,157 అవుతుంది. అలానే 6 నెలలు ఉంచారంటే 23,000 కంటే ఎక్కువ అయిపోద్ది. 6 months లో మీరు 1000 చొప్పున 6,000 కట్టారు. కానీ మీ 20,000 కాస్త 23,000 కూడా అయిపోయింది ఇంకో పక్కన. అసలు బ్యాంక్స్ దీన్ని ఇలానే డిజైన్ చేసాయి. వాడు చెప్పిన మినిమం డ్యూ మాత్రమే కట్టారంటే మీరు కుదిరినంత కాలం అప్పులోనే ఉండిపోతారు. వాళ్ళు 36% ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఇంకొక టాపిక్ వద్దాం, పర్సనల్ లోన్ రియాలిటీ. పర్సనల్ లోన్స్ మనకి చాలా ఈజీ అయిపోయాయి. బ్యాంక్స్ ఇచ్చేస్తున్నాయి, వేరే వేరే యాప్స్ ఇచ్చేస్తున్నాయి. నావి, మనీ ట్యాప్, ఇలానే చాలా యాప్స్ ఇచ్చేస్తున్నాయి. వెరీ ఈజీ థింగ్. కొలెటరల్ ఏం అక్కర్లేదు. మీ శాలరీ స్లిప్, ఆధార్ కార్డ్ పెడితే సరిపోతుంది. ఇన్స్టాంట్ గా మనీ వచ్చేస్తాయి. అండ్ ఫ్రెషర్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి ఇది చాలా ఈజీ. ఐఫోన్ కొనాలంటే ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. బైక్ కావాలంటే 80,000 డౌన్ పేమెంట్ ఇచ్చేస్తుంది. వెడ్డింగ్ కి కజిన్ కంట్రిబ్యూషన్ వచ్చేస్తాయి డబ్బులు. ఎమర్జెన్సీ కోసం ఖర్చు పెట్టాలంటే 2-3 వేలు టక్కని ఇచ్చేస్తుంది. ఇంకా ఆ క్రెడిట్ కార్డ్ డబ్బు పే చేయడం కోసం పర్సనల్ లోన్ తీసుకుంటాం, ఇలా సైకిల్ తిప్పుతాం. అది కూడా చాలా ఈజీ అయిపోద్ది. రీజన్స్ అయితే అన్ని వ్యాలిడే. ఎవ్రీథింగ్ ఈస్ అండర్స్టాండబుల్ సిచ్యువేషన్. బట్ హియర్ ఇస్ ద మ్యాథ్ నోబడీ షోస్ యూ. ₹1,00,000 పర్సనల్ లోన్, 18% ఆఫ్ ఇంట్రెస్ట్ ఓవర్ 2 years. అంటే మంత్లీ 4,900, 5,000 కడతాము. 1,19,000 ఏమో మొత్తం పే చేసరికేమో 1,20,000 ఎంత అవుతుంది. అంటే ఓవరాల్ గా 20,000 ఎంతో ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఆ ఎక్స్ట్రా 20,000 కట్టడం కోసం కూడా మనం వర్క్ చేసే ఉంటాం కదా. అండ్ మనం దాన్ని సింపుల్ గా బ్యాంక్ ఇచ్చేస్తుంది. జస్ట్ వాళ్ళ మనీని 2 ఏళ్ళు మనం వాడుకున్నందుకు మాత్రమే. ద సేమ్ 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఇంట్రెస్ట్, అది 3 ఏళ్లలో ఒక 12% లో ఇంక్రీజ్ అయినా 25,000 ప్లస్ అవుద్ది. మ్యాటర్ ఏంటంటే, డెప్ట్ అనేది మనం సంపాదించిన దానికంటే 2 times ఎక్స్ట్రా కాస్ట్ చేస్తుంది. సో గాయస్, ఇప్పుడైతే ఇంపార్టెంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు మనం యాక్చువల్ గా ట్రాప్ లో ఉన్నామా, ఒకవేళ ఉంటే దాని నుంచి బయట ఎలా
ఎలా పడాలని. ఆనెస్ట్ సెల్ఫ్ చెక్, ఒక క్విక్ చెక్ చేయండి. ఈ క్వశ్చన్స్ అయితే ఆనెస్ట్ గా మీకు మీరు ఆన్సర్ చెప్పుకోండి. మీరు ఎవ్రీ మంత్ క్రెడిట్ కార్డ్ మినిమం మాత్రమే పే చేస్తున్నారా, ఎంటైర్ అమౌంట్ పే చేసుకుంటున్నారా? డూ యూ హ్యావ్ యాక్టివ్లీ మోర్ దెన్ 1 EMI రన్నింగ్? మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ నుంచి మంత్ ఎండ్ లో డబ్బులు అడిగే అవసరం వస్తుందా? మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ మోర్ దెన్ 50% యూస్ చేస్తున్నారా? అండ్ మీరు ఓల్డ్ లోన్ అవగానే ఇమీడియట్ గా కొత్త లోన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? వీటిలో నేను చెప్పిన వాటిలో రెండింటికి నుంచి దేనికన్నా ఆన్సర్ ఎస్ అని కనుక అనిపిస్తే యు ఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద ట్రాప్. వర్స్ట్ స్టేజ్ అయితే కాదు, ఫిక్స్ చేయలేనిది కూడా కాదు, బట్ ట్రాప్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఆ ట్రాప్ నుంచి 6 to 12 months లో ఈజీగా వచ్చేయచ్చు. అదే కొంచెం ఎక్కువ ఆన్సర్లకి వస్తుంది అనుకోండి, మీరు చాలా పెద్ద ట్రాప్ లో ఉన్నారు. బయటపడడానికి 5 to 10 years అయితే పట్టేస్తుంది. సో ఈ ట్రాప్ లో పడకుండా బయట ఉండాలంటే ఏం చేయాలంటారు? 3 rules. ఈ 3 rules కనుక మీరు ఫాలో అయితే యూ విల్ నెవర్ ఫాల్ ఇన్ టు ద డెప్ట్ ట్రాప్. ఫస్ట్ థింగ్, నెవర్ క్యారీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్. అవసరానికి క్రెడిట్ కార్డ్ వాడుకోండి. క్యాష్ బ్యాక్ ఇస్ రియల్, రివార్డ్ పాయింట్స్ కూడా బాగా వస్తాయి, బట్ మీరు ఫుల్ అమౌంట్ పే చేయగలనప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ ని వాడటం మొదలు పెట్టండి. అండ్ కుదిరితే ఫుల్ అమౌంట్ కట్టేలా ఆటో పే పెట్టుకోండి. నాట్ మినిమం, ఫుల్ అమౌంట్ కట్ అవ్వాలి. మీరు కనుక ఫుల్ అమౌంట్ కట్టలేకపోతే యూ కాంట్ అఫోర్డ్ వాట్ యూ బాట్, అండ్ దట్స్ ద స్ట్రిక్ట్ రూల్. అండ్ సెకండ్ థింగ్, ఈఎంఐస్ ఆర్ ఓన్లీ ఫర్ అసెట్స్, నెవర్ ఫర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిప్రిషియేటింగ్ ఐటమ్స్. హోమ్ లోన్ ఓకే, అది ఒక అసెట్ ని బిల్డ్ చేస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ అది కూడా ఓకే, ఎందుకంటే అది మీ ఎర్నింగ్ పొటెన్షియల్ ని పెంచుతుంది. అదే కానీ ఒక ఐఫోన్ కోసం, ఒక వెకేషన్ కోసం, ఒక డిన్నర్ కోసం, ఒక షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులను అస్సలు వాడద్దు. ఐఫోన్ లో మీరు కొన్న రోజే 30 to 35% అయితే వాటి వాల్యూ తగ్గిపోతాయి. వెకేషన్ మెమరీస్ ప్రైస్లెస్, బట్ 36% ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్యారీ చేసేంత అవసరం అయితే లేదనుకుంటున్నా. మీరు కొన్నది ఏదైనా మీరు కొన్న మూమెంట్ తర్వాత డిప్రిషియేట్ అవుతుంది అంటే మీరు దానికోసం లోన్ అసలు తీసుకోకూడదు. ఫస్ట్ సేవ్ చేయండి, ఆ తర్వాతే పర్చేస్ చేయండి. అండ్ దీనికంటే ముందు రూల్ నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్స్ బిఫోర్ ఈఎంఐస్. మీరు లోన్ తీసుకునే ముందు, బిఫోర్ ఎనీ బిగ్ ఈఎంఐ కమిట్మెంట్, అట్లీస్ట్ 3 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ ని సెపరేట్ సేవింగ్ అకౌంట్స్ లో దాచిపెట్టండి. హైదరాబాద్ లో ఉంటే కనుక రఫ్లీ మీరు 70-80,000 అయితే సేవ్ చేయాల్సిందే. ఫ్రెషర్ శాలరీతో అయితే ఇది కష్టమని అనిపిస్తుంది, కానీ కష్టం కాదు. 3,000 25 months, 5,000 ఒక 15 months. ఒక్కసారి మీ దగ్గర అమౌంట్ ఉంటే యూ విల్ నెవర్ నీడ్ అ పర్సనల్ లోన్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ హోల్డ్ చేస్తాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వీటిని ఖర్చు పెట్టచ్చు. సో గైస్, ఇండియాస్ హౌస్ హోల్డ్ డెప్ట్ అయితే 41.3% ఆఫ్ జీడిపికి అయితే వచ్చేసింది. ఈ నెంబర్ అయితే ఓవర్ నైట్ లో అప్రూవ్ అయింది అయితే కాదు. ఇట్ పేడ్ ఆన్ 1 EMI at a time, 1 swiping at a time, and 1 I'll pay next month అనే ఫీలింగ్ తో. బ్యాంక్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈవిల్ గైస్. వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని రన్ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళ ట్రాప్ లో పడినంత కాలం వాళ్ళ బిజినెస్ అయితే లాభాలు రావు, కానీ మీరు పడ్డారంటే మీరు నష్టపోతారు. అప్పు తీసుకోవడం నార్మలే. హౌస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ చాలా నార్మల్. లోన్ ని కరెక్ట్ గా వాడుకునే పద్ధతులు ఇవి. అదే ఇన్ కేస్ మీరు మీ లైఫ్ స్టైల్ ఎన్హాన్స్ చేసుకోవడం అయితే లోన్ తీసుకుంటే యూ విల్ బీ ఇన్ అ ట్రాప్. అండ్ గైస్, ఇప్పుడైతే మీకు తెలుసు కదా హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్ అనేది. మీరు కనుక ఏదైనా ఈఎంఐ ట్రాప్ లో ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా మీరు ఈఎంఐ తీసుకోవాలనుకున్న, ఎవరికైనా ఏదైనా సజెషన్ ఇవ్వాలన్న కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ గైస్, అవర్ ఛానల్ ట్రావెన్, మన ఛానల్ లో చాలా ట్రూ టాక్స్ ఉంటాయి, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా గైస్, వీఆర్ ఆన్ రోడ్ టు 1,000 సబ్స్క్రైబర్స్. అరౌండ్ మనం 950, 960 ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా దాన్ని 970 చేయొచ్చు. ఈ వీడియోతో నా టార్గెట్ అయితే 970, 975 అనుకుంటున్నా. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.